హలో అందరికీ. ఇదైతే చిన్న చిన్న కార్లండి. ఒంటికి చాలా మంచిది. కానీ చేయడం ఒకటే చాలా కష్టం. చేతికి ముళ్ళులు గట్రా గుచ్చేసుకుంటూ ఉంటాయి. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటదండి ఈ కారులది. ఇది ఫ్రై చేసుకోవడం కోసం ఉప్పు, పసుపు, కారం, మసాలా, అరటిపిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి కొద్దిగా దంచేసే వేసుకున్నానండి. పేస్ట్ ఏమి వేసుకోలేదు. దాంట్లో కొద్దిగా నిమ్మరసం వేసి ఈ ఈ చేపలన్నీ దానికి అలాగా పట్టించానండి. పట్టించి ఒక 10 నిమిషాలు అనేది పక్కన పెట్టుకున్నాను. అదంతా బాగా పడతదని. ఆ తర్వాత ఇలాగా ఒక్కొక్కటిగా ఏపిసుకోవాలండి. ఇది కూర చేసామనుకోండి, ఏం కూర చేసినా సరే ఈ చేపలు ఒకవైపు, దాని తలుగు, ముల్లులు ఒకవైపు అయిపోతాయి. ఈ చేపలకి, కారలకి మాత్రం. అలాగ వేపేసుకొని దీనికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా గుండగా తరిమేసి గాని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, చేపలన్నీ ఏగిపోయిన తర్వాత అదే పెనం మీద కొంచెం ఆయిల్ వేసేసి ఉప్పు, పసుపు, కారం అంతే. మరి ఇంకేమైనా అవసరం లేదు. కొంచెం కొంచెం వేసేసి ఈ ఉల్లిపాయలు గాని దాని మీద వేసుకొని ఒక 50% ఏగిచ్చాలు. ఎక్కువగా ఏగినా రోస్ట్ ఎక్కువ చేసేసినా బాగోదు. లైట్‌గా ఒక 50% ఏపిసుకొని పక్కన తీసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా ఏగితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని చేపలతో పాటు తింటే చాలా చాలా బావుంటదండి. చూసారు కదండి నా చేపల ఫ్రైని. నా ప్రిపరేషన్ కానీ మీకు నచ్చింది అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తిక్ క్రియేషన్స్.